కొన్ని అంశాల మీద దృష్టికి తీసుకుంటాం. రాష్ట్రంలో పరిస్థితి 3 దాడులు 6 కేసుల మాదిరిగా తయారైంది అని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజు ఎక్కడో ఒక చోట వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని, పోలీసులు ఈ దాడులను ఆపడం లేదని మండిపడ్డారు. రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరు చంపుకున్నా వైసీపీ నేతల మీదనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము ఎప్పుడూ కూడా భయపడమని అంబటి స్పష్టం చేశారు. దీనన్నిటికీ ఒక అజ్ఞాతమైనటువంటి యంత్రాంగం నడుపుతా ఉన్నారు. ఎవరయ్యా ఈ అజ్ఞాతమైన యంత్రాంగం అంటే రాష్ట్రంగా ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది, అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు. అజ్ఞాతంగా పనిచేస్తారు. నిజంగా ఎంత దారుణం అంటే, పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి, దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి, వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి. అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చేయించాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు. ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు, అన్నీ మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం. సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనం చేస్తున్నాం. 2 ఉదాహరణ